సార్ ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే రసవక్తం జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి సిద్ధంతో రెడీ అవుతున్నాడు. ప్రతిపక్షాలు కూడా మేము దించడానికి రెడీ అని పొలిటికల్ హీట్ అయితే బాగా పెరిగిపోతుంది. సో ఈ పొలిటికల్ హీట్లో ఎవరు గెలుస్తారనేది మనం గెస్ చేయలేం. కానీ ఇప్పుడు ఇంకా ప్రతిపక్షాలకే కొంచెం హోప్ లేదు, అధికార పార్టీకి కొంచెం హోప్ ఉంది. సో మళ్ళీ అధికార పార్టీని మళ్ళీ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ 99% ఉన్నాయి. 110+ వస్తాయి. 110+ వస్తాయి. పొత్తులో టీడీపీ జనసేనకి ఒక 50 వస్తాయి. ఇప్పుడు పొత్తులో జనసేన టీడీపీ ఎన్ని స్థానాలు తీసుకుంటున్నాం అనేది జనసేనకు తెలియట్లేదు, టీడీపీ తెలియట్లేదు కదా. అవును, సీక్రెట్ ఉంచున్నారన్నా కానీ ఇప్పుడు పొత్తులు అనేది బహిరంగ తెలవాలి కదా. తెలిస్తే అప్పుడు వాళ్ళ క్యాండిడేట్లు ఎవరు, ఇప్పుడు ఆ పొత్తులో భాగంగా ఉన్న వాళ్ళు టీడీపీ ఇన్ని రోజులు టీడీపీలో పనిచేసిన క్యాండిడేట్లు ఉన్నారు కదా, ఎమ్మెల్యే లిస్టులో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. రిజల్ట్ ఏముందండి, ఇప్పుడు పొత్తులో పెట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ బీజేపీని పొత్తుకు రావాలని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. అది ఇంకా పొత్తులో క్లారిటీ లేదు. సో సింగిల్ పార్టీ 175 వైసీపీ మళ్ళీ నిలబడుతుంది కాబట్టి ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ 90%. జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము. అదేవిధంగా విద్యార్థుల వ్యతిరేకత ఎక్కువ ఉంది, ఐటీ ఇండస్ట్రీస్ కానీ నిరుద్యోగం పెరిగింది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు నిరుద్యోగం లేదంటారా? ఇప్పుడు నిరుద్యోగం ఎట్లా పెరిగి ఉంటుంది? అది వీళ్ళు చెప్పడానికి సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటే కదా నిరుద్యోగం అంటే. జేఎస్డబ్ల్యూ వచ్చింది కంపెనీ, పోర్టుల నిర్మాణం జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఆ నిర్మాణాలు జరిగినప్పుడు ఇప్పుడిప్పుడే 2 yearsలో కరోనా పోయింది కదా, ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. సో కాబట్టి సాఫ్ట్వేర్ ఒకటే కాదు, అన్ని కంపెనీలు రావాలా, అన్ని కంపెనీలు ఉండాలి. అంటే జగన్ గారు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తామన్నారు, ఇంకా పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కదా. సో రాష్ట్రంలో మళ్ళీ 130,000 పోస్టులు గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఫిలప్ చేసింది కదా గవర్నమెంట్. 5,000 వాలంటరీ ఉద్యోగాలు అనుకోవచ్చు. 5,000 ఉద్యోగాలు వాలంటరీ కాదండి, అది 28,000 శాలరీ, ఇప్పుడు పర్మనెంట్ శాలరీ అది గ్రామ సచివాలయాలు. మీరు ఒకసారి ఏపీలో వాలంటరీ ఉద్యోగం కాదు కదా. ఎవరు చెప్పారు ఉద్యోగం అని? ఎందుకు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు? ఉద్యోగం కాదు అది, స్వచ్ఛంద సేవ అంతే. నువ్వు 5,000 పని చేస్తే నీకు కలిపితే 5,000 ఇస్తుంది గవర్నమెంట్, అంతే తప్ప నువ్వు బలవంతంగా ఉద్యోగం ఏం కాదు అది. ఇదే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి చేసినది గ్రామ సచివాలయ పోస్టులు, అవే 130,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా వెళ్తుంది కదా ప్రభుత్వము. ఎలక్షన్ టైంలోనా అంటే ప్రజలను మభ్యపెట్టడం అనుకోవచ్చు. అంటే 2 సంవత్సరాలు కరోనా పోయింది కదా, కరోనా పోయినప్పుడు ప్రభుత్వానికి కొంచెం టైం ఇవ్వాలి కదా ఎవరన్నా కానీ. సో కాబట్టి ఇప్పుడిప్పుడే ఫిలప్ చేస్తుంది కదా. గ్రామ సచివాలయ పోస్టులు ముందే ఫిలప్ చేసింది కాబట్టి ఇప్పుడే ఫిలప్ చేయలేదు కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఖాళీ లేవంటారు. ఉన్నాయి అప్పుడు కూడా, అదే ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది కాబట్టి. అవి ఇప్పుడు ఏజ్ లిమిట్ చంద్రబాబు నాయుడు పిలిచిపోయారు, మళ్ళీ ఏజ్ లిమిట్ వల్ల బయటకు వస్తారు కదా వీళ్ళు ఫిలప్ చేయడానికి ఛాన్సెస్ ఉండేది. ఎవరు చెప్పారంటే నవరత్నాల పథకాలు సక్సెస్ కాలేదని? నేను చెప్తాను, నవరత్నాల పథకాలు అమ్మఒడి 15,000 రూపాయలు అమ్మఒడి డైరెక్ట్ తల్లి ఖాతాలకు అమౌంట్ పడుతున్నాయి. చేయూత 40 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 18,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. పెన్షన్లు ఇస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది. గ్రామ సచివాలయ పరిధిలోనే పనులన్నీ జరుగుతున్నాయి. అది ఏ సమస్య అయినా కానీ. ఇప్పుడు ఏపీలో జనసేన వాళ్ళకి వస్తున్నాయి పథకాలు, టీడీపీ వాళ్ళకి వస్తున్నాయి, బీజేపీ వాళ్ళకి వస్తున్నాయి, కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నాయి, సిపిఎం వాళ్ళకి వస్తున్నాయి, సిపిఐ వాళ్ళకి ఉన్నాయి. ఏ పార్టీలోనూ పార్టీల సమస్య కాదు. నీకు ఎలిజిబిలిటీ ఉందా, అర్హత ఉందా, ప్రభుత్వం ఇస్తుంది. ఈ సమస్యను ఎక్కడ క్లియర్ చేస్తుంది కదా, గ్రామ సచివాలయంలో క్లియర్ చేస్తున్నప్పుడు మనకు ఎలిజిబిలిటీ ఉండాలి కదా. మన అర్హత లేనప్పుడు మనం మాట్లాడితే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసినట్టు ఉంటుంది. అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా, నిజంగా చేశారనుకోవచ్చు, నమ్ముతున్నారు? మద్యపాన నిషేధం అయితే కాలేదు, దాన్ని మేము ఒప్పుకుంటున్నాను. కానీ తాగడం అయితే తగ్గిందని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు తీసేసింది, రాష్ట్రంలో సిట్టింగ్లు లేవు, రాష్ట్రంలో ఒకటే బ్రాండ్ పెట్టడం వల్ల జనాలు ఏమవుతారంటే దానికే అడాక్ట్ అయిపోతారు. సో డిఫరెంట్ బ్రాండ్స్ పెట్టడం వల్ల వాళ్ళు దాన్ని కొంచెం మైనస్ అయిపోతారు అనమాట. సో ఆ విధంగా కొంచెం తగ్గింది. కొంచెం మరి రేట్లు పెంచడం వల్ల కూడా చాలా తగ్గింది అనమాట. ఆదాయం పెంచింది తప్ప గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కానీ కొంచెం ఇవైతే తగ్గింది, కొంచెమన్నా తగ్గింది. సరే 2018లో ఇప్పుడు అంటే జనాలు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు చెప్తాను, డిస్టిలరీలు అంటే ఎట్లుంటుంది తెలుసా? దానికి పర్మిషన్ ఉంటుంది, దానికి కథ కార్ఖానం అన్నీ ఉంటాయి. ఒకటి ఏదైనా మనకు వస్తువు కొనుక్కోవాలంటేనే మనకి ఇది ఉంటుంది. డిస్టిలరీ చేయాలంటే అప్పుడు కల్తీ ఎందుకు అవుతుంది? ఆ వాటర్ నుంచి కల్తీ కావచ్చు కానీ అది ఉండొచ్చు, కానీ కల్తీలు ఏమి ఉండదు. అది డిస్టిలరీ ప్రాబ్లం కాదు కదా. పర్మిషన్ దానికి అబ్కారీ శాఖ ఉంటుంది,
ఎక్సైజ్ శాఖ ఉంటుంది, కల్తీ మద్యం అంతే ఊకనే ఉంటుందా? చచ్చిపోవట్లేదు కదా జనాలు, ఎవరు చనిపోవట్లేదు కదా కల్తీ మద్యం. చనిపోయారు కదా, దాని ఎగ్జాంపుల్ చూపి. ఎవరు? రాకేష్ మాస్టర్. ఆయన ఎక్కువ మద్యం తాగితే చచ్చిపోయి ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి? బూమ్ బూమ్ బీర్లు తాగి అది బూమ్ బూమ్ కాదు, ఆయన మ్యాక్సిమమ్స్ కదా, బ్రాండ్ మ్యాక్సిమమ్స్ కాదా? అంటే దాని బూమ్ బూమ్ అని పెట్టారు కదా లాస్ట్. అట్లా కాదు కదా, ఆయన తాగేది మ్యాక్సిమమ్స్ అయినప్పుడు బూమ్ బూమ్ అని ఎట్లా పెడతారు? థ్యాంక్స్ అన్న. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు, ఎన్ని సీట్లు గెలుస్తారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, 110+ వస్తాయి వైఎస్ఆర్సీపీకి, మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. నమస్కారం అన్న. నమస్తే బ్రదర్. ఏపీ ఎలక్షన్ 2024లో ఎలా ఉండబోతుందని ఈసారి ఎలా ఉండబోతుందంటే అది ఇప్పుడు తెలంగాణ ఎలా అయితే ఉందో అలాగే పోటాపోటీగా ఉంటుంది. సంపూర్ణ మెజారిటీ అంటే అంత పెద్ద మెజారిటీ ఎవరికి వచ్చే పరిస్థితులు అయితే లేవు. మాది శ్రీకాకుళం సైడు, మా సైడ్ అయితే కంప్లీట్ టీడీపీ వస్తుంది. టీడీపీ జనసేన ఏదైతే ఉందో అది వస్తుంది. మరి రాయలసీమ వైపు మ్యాక్సిమం జగన్ గారు వచ్చే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలు డిసైడ్ చేస్తాయనేది నా యొక్క అభిప్రాయం అంతే. అంటే అన్ని సర్వేలు అనుకూలంగా జగన్ సర్కారే వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాయి కదా. ఏ సర్వేస్ అన్నా అంటే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏ రికగ్నైజ్డ్ సంస్థలు ఏమున్నాయి అవి చెప్పినాయా మీకు ఏమైనా? కొన్ని సర్వే రిపోర్ట్ అయితే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. డబ్బులు తీసుకొని నేను సర్వే చేస్తాను, నువ్వు సర్వే చేస్తావు, అది మ్యాటర్ కాదు. ఏవైతే ఫస్ట్ నుంచి కూడా మనకు స్వాతంత్ర భారతం తర్వాత ఏవైతే ఉన్నాయో సర్వే సంస్థలు అవేమైనా చెప్పాయో ఒకటి రెండు మీకు ఏమైనా ఐడియా ఉందా? నేషనల్ సర్వేస్ రెండు సర్వే రిపోర్ట్లు వచ్చాయి కదా. ఏమో నాకైతే మరి ఎవడు ఇచ్చినా సరే నాకైతే అంత గెలిచే పరిస్థితులు లేవు. ఎందుకంటే దాంట్లో ఫ్లాస్ ఉన్నాయి, దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఈయనకైతే వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ పెరిగింది అనేది నా అభిప్రాయం. దాంట్లో ఇంకా అంటే అన్ని పథకాలు జనాలకు వెళ్ళిపోయాయని చెప్పి జనాలు చెప్తా ఉన్నారు. అమ్మఒడి అలాంటి పథకాలు, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఉన్నాయి కదా. అది అన్ని పథకాలు అనేవి ప్రజల్ని సోమరిపోతులు చేయడం అనేది ఒక ఇదండి. మనకి ఎప్పుడైనా ఉపాధి అవకాశం కల్పించాలండి. నీది నువ్వు సంపాదించుకోలేవా అంటే అడుక్కుతుంటున్నారా జనాలు మీకు ఫ్రీగా ఇవ్వడానికి? వాళ్ళని సోమరిపోతులను చేసి నువ్వు అడిగి తినేటట్టు చేయడానికి ఈ పథకాలు అనేవి తప్ప మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక యావరేజ్ మనిషి బతకడానికి 1800 రూపాయల చిల్లరేమో ఉంటే సరిపోయిద్దని మన ఆర్థిక నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఒక సగటు మనిషి బతకడానికి 1800 రూపాయలు. ఎస్ బ్రదర్, బతకగలుగుతా. అంటే ఇప్పుడు మనకి ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవి అంటే నీ అవసరానికి మించి నువ్వు ఖర్చు పెడితే బతకలేవు. నేను రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెడతా, అది అలా బతకలేము. కానీ బట్ నీకు ఏదైతే నీకు బతకడానికి కావాల్సినంత ఏదైతే ఉందో దాన్ని అయితే 1800 రూపాయలు ఈజీగా బతకొచ్చు. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుందని ఈసారి? పవన్ కళ్యాణ్ పాత్ర అంటే ఈసారి గెలుస్తానండి. ఇన్నాళ్ళు గెలవలేదు అది మాట్లాడుతున్నారు కానీ ఒక సబ్జెక్ట్ ఎవరికి కంప్లీట్గా లేదు. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటైపోయిందంటే తిట్టుకోవడం అనేది. ఒక అసెంబ్లీకి ఇవ్వవలసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఇవ్వట్లేదు. అసలు అది ఏమనుకుంటున్నారో ఆ పరిజ్ఞానం ఉందో లేదో తెలియదు. ఒకప్పుడు మనకి 2000 బ్యాక్ చూసుకున్నట్లే అంత పద్ధతిగా మాట్లాడేటోళ్ళు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడైనా సరే ఆ టైంలో చాలా బాగా మాట్లాడేటోళ్ళు అండి. వీళ్ళు తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద పోరాడింది లేదు. ఇంకా దాని గురించి మనం ఏం చెప్తాం? ఇంకా బయటకు వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు అనేసి అంటే ఏదో సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిలానే మాట్లాడుతున్నాడు. చూడాలి తర్వాత వచ్చినాక తెలుస్తుంది కరెక్ట్ ఉన్నాడా లేదా అనేది. ప్రశాంత్ కిషోర్ సర్వే చూసారా? పీకే ఓకే 42+ వైసీపీకి అని చెప్పి మిగతా 100 సీట్స్ ఏమో టీడీపీ జనసేన అన్నారు. ఎంతవరకు నిజం అంటారు మీరు? అంటే మేబీ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఆయన మీద ఒక రూమర్ ఉందండి. ఏదైతే పార్టీలు గెలుస్తాయో ఆ పార్టీలకి సపోర్ట్ చేస్తూ దానికి అనుగుణంగా ఆయన ఒక సర్వే చేస్తూ గెలిచే పార్టీలకే సపోర్ట్ చేస్తే ఒక 10-15 సీట్లు ఎక్స్ట్రా రావడానికి ఆయన తోడ్పడతాడని. మరి దాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు నాకు తెలిసి మేబీ ఉత్తరప్రదేశ్ అనుకుంటా ఒక్క దాంట్లోనే ఆయన మైనస్ అయింది. ఆయన ఏదైతే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో దాని మైనస్ అయింది. బట్ మిగతా అన్నీ కూడా ఫస్ట్ బీజేపీ 2001 ఏదైతే ఉందో దాది పిఎం అవ్వడానికి, మోదీ గారు పిఎం అవ్వడానికి కూడా ఆయన హెల్ప్ చేశారు ఫస్ట్ నుంచి ఆయన. అదే కాకుండా ఆయన ఒక పెద్ద వ్యక్తిగా ఆల్రెడీ అంతర్జాతీయ సంస్థలో పనిచేశాడు. ఆయనకి చాలా టాలెంట్ ఉంది. బట్ ఆయన సర్వే బట్టి చూస్తే నాకైతే నమ్మకం ఉంది గెలుస్తుంది అనేసి. శర్మిల గారు అంటే మరి ఏవో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతారు. బట్ ఆవిడకి అన్యాయం జరిగింది అనేది మరి ఆవిడ మాటల్లోనే చెప్తుంది కాబట్టి అది మ్యాక్సిమం నిజమై ఉండొచ్చు. మరి చూడాలి అది.
చూసుకుంటే టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు మీ ఉద్దేశం ప్రకారం? టీడీపీకి జనసేన నాకు నేను అనుకున్నది అయితే 120, మిగతా ఏవైతే 55 ఏవైతే ఉన్నాయో దాంట్లో 50, అదర్స్ ఒక 5 రావచ్చు అనేది నా అభిప్రాయం కదా.